స్కిల్ స్కామ్స్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. 17A నిబంధనతో కేసు కొట్టివేస్తారని ఆశించిన చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ను నివేదిస్తున్నామని వెల్లడించింది. చంద్రబాబు కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని CJIని కోరింది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సీతారామరాజు మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. సీతారామరాజు, గుడ్ ఆఫ్టర్నూన్. సుప్రీంకోర్టులో సెక్షన్ 17 పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేసు ఇది. ఈ కేసులో ధర్మాసనం భిన్నమైన తీర్పు వెలువరించిన పరిస్థితి కనిపిస్తోంది, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ మొత్తం కేసును CJIకు నివేదించాలని నిర్ణయించారు. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను మనం పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదన జరిగిన విషయం తెలిసిందే. దీనిపైనే తీర్పు వెలువడిన సందర్భం కనిపిస్తోంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబుపై నమోదు చేసిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఫర్దర్ గా మూవ్ కావాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన CID తనపై కేసు నమోదు చేసిందని స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి మనం చూసాం. క్వాష్ పిటిషన్ పై కూడా వాదన జరిగిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా 17A చంద్రబాబుకు వర్తించదని జస్టిస్ బోస్ స్పష్టం చేయగా చంద్రబాబుకు 17A వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరువురు జస్టిస్లు కూడా న్యాయమూర్తులు కూడా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలోనే దీనిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి CJI ముందుకు 17A సంబంధించిన కేసును తీసుకెళ్లాలనే ఒక ఆలోచన చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కేసు ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ అయ్యే సందర్భం స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాల నేపథ్యంలోనే అందరి దృష్టి కూడా ప్రస్తుతం ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైన పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. ఇద్దరు కూడా పరస్పరమైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు.